సూర్యాపేట జిల్లా చదువుల నిలయం పేద విద్యార్థులను ప్రోత్సహించిన లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ లూయి దాస్, ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ స్కూల్ కమిటీ సభ్యులతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భాషా నాయక్ తండా సమీపంలో ఉన్న లయోలా స్కూల్లో మార్చి 8 శనివారం రోజున జరగబోయే గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సుమారు 3000 మంది పూర్వ విద్యార్థులు హాజరు కాబోతున్నారని, వ్యాపారాలు, ఉద్యోగాల్లో, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సైతం జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. రేపు జరగనున్న జూబ్లీ వేడుకలను పూర్తి చేశామని తెలిపారు. అందరూ కలిసిమెలిసి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్, వైస్ ప్రెసిడెంట్ పుట్టా కిషోర్, అడ్వైజర్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, గుర్రం సత్యనారాయణ రెడ్డి, రాచర్ల కమలాకర్, దేవరశెట్టి జనార్దన్, వజ్రయ్య, పూర్వ విద్యార్థులు, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ఈ స్కూల్ విద్యార్థి అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు, ఇక్కడ మిత్రులు కూడా చాలామంది వస్తున్నారు. దీనికి కూడా మీరందరూ కూడా ప్రస్తుతం కూడా సకాలంలో 10 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటూ మిత్రులకి స్వర్ణోత్సవాలకి చాలామంది రాబోతున్నారు. అన్నయ్య చెప్పినట్టుగా మరోసారి ఈ స్కూల్ అనేది చాలామందికి మంచి భవిష్యత్తునిచ్చింది. క్రమశిక్షణతో విలువలతో విద్యను నేర్పించేసి అందరూ ప్రయోజకులు అయ్యే విధంగా చాలామంది ఆ విధంగా నేర్పించి ఒక తల్లిలాగా ఉన్నత స్థితికి చాలామందిని తీసుకెళ్ళింది. కాబట్టి అందరూ కృతజ్ఞతా భావంతో చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సో రేపు వచ్చే వాళ్ళందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ అందరం సంతోషంగా కలుసుకోవాలని, పొద్దున్న 9 నుంచి మళ్ళీ సాయంత్రం 2 వరకు అందరు ఇక్కడే ఉండి ప్రతి బ్యాచ్ వారిని కలుసుకొని ఆనందంగా మరోసారి ఆ యొక్క మధుర స్మృతులని నెమరు వేసుకొని ఆప్యాయంగా ఆ విధంగా ఒక బలమైన మళ్ళీ జట్టుగా కలిసిపోవాలని అందరినీ కోరుకుంటూ సో